టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు. ఆయన 45 ఏళ్ల వయసులోనే ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్లో అతిపిన్న వయసులో సీఎం అయిన రికార్డు ఆయన క్రియేట్ చేశారు. అది లగాయతూ 2024లో ఆయన గెలిచిన 4వసారి సీఎం అయ్యారు. బాబు వయసు ఇప్పుడు 75 ఏళ్లు. అయితే బాబుకు నో ఏజ్. ఆయనకు మిగిలిన వారిలా వయసు బాధ లేదు. ఆయన ఈ రోజుకి యంగ్ అండ్ డైనమిక్ సీఎం గానే ఉంటారు. ఆయనని ఈ విధంగా చూస్తే మరో 15 ఏళ్ల పాటు చాలా చురుకుగా రాజకీయాల్లో ఉంటారని అందరూ అంటారు. అలా బాబు ఏపీకి సీఎంగా మరింత కాలం సేవలు అందించే విధంగా హెల్త్ ఆయనకు ఉంది. టీడీపీ వారు కూడా అదే కోరుకుంటారు. బాబే ఎల్లకాలం సీఎంగా ఉండాలన్నది వారి కోరిక. ఎందుకంటే వారికి బాబు ఆరాధ్య దైవం. అయితే బాబు సీఎంగా ఉండాలని ఈ 5 ఏళ్లు మాత్రమే కాదు, మరో 15 ఏళ్ల పాటు, అంటే టోటల్గా 15 ఏళ్ల పాటుగా అని మిత్రపక్షం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద వైరల్ న్యూస్ గా ఉంది. బాబు సీఎం కావాలని బలంగా ఒక మిత్రపక్షం కోరుకోవడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక్కడ అంతా మెచ్చాల్సింది పవన్ గురించి. ఈ రోజులలో కాదు, ఏ రోజులలో అయినా పదవుల మీద మోజులేని వారు ఎవరు ఉంటారు? కీర్తికాంత కనకం అని అందుకే అన్నారు. వీటి మీద మోజులేని వారు ఉండబోరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని తాను అతీతమని ఏపీ అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిరూపించుకున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయాల్లోనే ఆయన సరికొత్త డెఫినేషన్ గా నిలిచారు. మిత్రుడు అంటే ఆయనే అన్నట్లుగా కూడా నిరూపించారు. ఏపీ సీఎంగా ఎప్పటికైనా తాను కావాలని పవన్ కి కోరిక ఉందో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట వింటే మరో దశాబ్దిన్నర పాటు బాబే సీఎంగా ఉంటారు. మరి పవన్ కి ఛాన్స్ ఎప్పుడు అంటే దానికి ఈ టైంలో జవాబు లేదు. కానీ జన సైనికులు ఈ విషయంలో ఓకే అంటారా అన్నదే చర్చగా, తన అధినాయకుడు చెప్పిన మాటతో ఏకీభవిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే వారికి పవన్ హీరో. ఆయనను సీఎంగా చూసుకోవాలనే వారికి 100% ఉంటుంది. అంతదాకా ఎందుకు? పవన్ రాజకీయాల్లోకి వచ్చిన 2014 నుంచి వారు సీఎం అని నినాదాలు ఇస్తూనే ఉన్నారు. అయితే పవన్ కూడా వారి కోరికను తోసిపుచ్చకుండా ఆ రోజు వచ్చినప్పుడు అవుతాను అన్నట్లుగా మాట్లాడేవారు. ఇక 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ప్రాజెక్టు చేసుకుంటూ పవన్ పోటీగా దిగారు. కానీ 2024 ఎన్నికలలో మాత్రం బాబు సీఎం అవుతారని అందరూ ఊహించి ఓట్లు వేశారు. ఆనాడు పవన్ అన్నది ఏపీకి బాబు లాంటి అనుభవం కలిగిన నాయకత్వం అవసరమని, అంతేకాదు సీఎంగా కాదు వైసీపీని గద్దెదించడమే ఇప్పుడు ముఖ్యమని కేడర్ కి చెప్పారు. పవన్ మాటను వారు మన్నించి కూటమి విజయానికి దోహదపడ్డారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని వారు అనుకుంటున్నారు. పవన్ గురించి జానీ మాస్టర్ లాంటి వారు ఒక వేదిక మీద చెప్పిన మాటలు జన సైనికుల మనోభావాలుగా చూసుకుంటే కనుక 2029 నాటికి ఆయనే సీఎం అన్నది వారి బలమైన నమ్మకం. కానీ పవన్ అయితే 2029, 2034లో కూడా బాబే సీఎం అని అంటున్నారు. మరి ఇది వారికి డైజెస్ట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. అంతేకాదు పవన్ వెనుక ఉన్నది ఒక బలమైన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ సీఎం అయ్యే ఛాన్స్ అయితే రాలేదు. దాంతో వారు పవన్ లో తమ ఆశలను పెట్టుకొని చూసుకుంటున్నారు. పవన్ జనసేన టీడీపీ పొత్తు కూడా రాజకీయ వ్యూహంలో భాగమని వారు నమ్ముతున్నారు. ముందు బలం పెంచుకొని ఆ తర్వాత పవన్ సీఎం అవుతారన్నది కూడా ఆ సామాజిక వర్గం వేసుకుంటున్న అంచనా. ఒకవేళ కూటమిగా కొనసాగిన పవన్ షేరింగ్ అన్నది జనసేనకు దక్కి పవన్ ఏదో నాటికి సీఎం అయి తీర్తారని కూడా విశ్వసిస్తున్నారు. కానీ పవన్ మాత్రం చాలా బోల్డ్ గా అసెంబ్లీలో ప్రకటించారు. అసలు ఆ సందర్భం కూడా ఇప్పుడు కాదు. కానీ పవన్ చెప్పారు అంటే అది ఆయన మనసులో నుంచి వచ్చినదే. ఎలాంటి కల్మషం లేకుండా పవన్ బాబే సీఎం అని చెప్పేశారు. ఆ విషయంలో ఆయన ఎలాంటి వ్యూహాలు కూడా వేసుకోలేదని చెప్పాలి. పవన్ ఆలోచనలు నిజంగా ఉన్నతంగా ఉన్నాయని కూడా భావించాలి. ఎందుకంటే ఏపీని పూర్తిగా అభివృద్ధి మార్గాన పరుగులు పెట్టించాలి అంటే అది బాబు వల్లనే సాధ్యమని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకు కేవలం 5 ఏళ్ల సమయం సరిపోదని, మరో 10 ఏళ్లు కూడా అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అలా ప్రకటించాల్సి వచ్చింది. ఇదంతా పవన్ బాబు దక్షతల మీద నమ్మకంతో, అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎంతో మక్కువతో అని చెప్పాలి. మరి ఈ విధంగా జన సైనికులు కానీ, ఒక బలమైన సామాజిక వర్గం కానీ అర్థం చేసుకుంటే కూటమిలో బాబే దీర్ఘకాలం సీఎంగా ఉంటారు. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పవన్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి ఆయనకు అభినందించి తీరాల్సిందే. సో కూటమి ఎన్నిసార్లు గెలిచినా బాబే సీఎం, ఇది ఎప్పటికీ ఫిక్స్ అయిపోవాల్సిందే.